శ్రీరామకృష్ణ. పరమానందంలో మునిగి ఉన్న ఒక సాధువు మహోన్నత అవస్థ. ఒకప్పుడు ఒక సాధువు ఇక్కడికి వచ్చాడు. ఆయన ముఖము దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నది. ఆయన సదా ఒకచోట కూర్చొని మందహాసం చేస్తూ ఉండేవాడు. ఉదయాన ఒకసారి, సాయంత్రం ఒకసారి ఆయన తన గది నుండి బయటకు వచ్చేవాడు. తన చుట్టూ ఉన్న చెట్లను, మొక్కలను, గంగానదిని, ఆకాశాన్ని తేరిపారా పరికించేవాడు. తర్వాత ఆనందంలో మునకలు వేస్తూ రెండు చేతులు పైకెత్తి నాట్యం చేసేవాడు. ఒక్కొక్కప్పుడు నేల మీద పడి దొర్లుతూ పెద్దగా నవ్వుతూ, శభాష్, ఎంత అద్భుతమైనది మాయ, ఎంతటి భ్రమ కల్పించబడింది అని అంటూ ఉండేవాడు. అంటే భగవంతుడు ఎంతటి అందమైన మాయను ఆవిష్కృతం చేశాడని అర్థము. అదే అతడి ఉపాసన. అతడు పరమానందానుభూతిని పొందాడు. జై శ్రీరామకృష్ణ.